ముందుగా వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? మోర్ దాన్ 2 years అంటే సుప్రీం కోర్టులో అంటే అక్కడైతే 2 ఏళ్ళ పైన అయిందండి. మొత్తం నేను అనేది ఫస్ట్ హైకోర్టులో వేశారు కదా? ఫస్ట్ ఇక్కడ వేసాం అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ మీద దాని ముందుకు వెళ్ళామండి. క్యాన్సిలేషన్ ఆఫ్ పిటిషన్ అయితే 2020లో వేసాం. 5 ఏళ్ళు. అదే క్యాన్సిలేషన్ హైకోర్టు, దాని మీద మళ్ళీ సుప్రీం కోర్టు. ఇప్పుడు మీరు ఇందాక మీరు ప్రియాంబల్ మాట్లాడినప్పుడు అన్నారు అది జనాలు సిబిఐ ఇన్ కొల్యూజన్ విత్ జగన్ గారు అనడానికి కారణం మొన్న డిసెంబర్ నెలలో సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు అసలు ఈ కేసు స్టేజ్ ఏంటి, ఎక్కడ ఉంది, మీరు మాకు రిపోర్ట్ ఇవ్వమంటే అందులో ఎఫిడవిట్ వేశారు సార్. ఒక 29 పేజీలు ఎఫిడవిట్ వేశారు. ఆ ఎఫిడవిట్ లో ఎట్లా ఉందంటే ఎంత నార్మల్ గా ఉంది, ముద్దాయి విచారణకి సహకరిస్తున్నారు, అంతా బాగానే జరుగుతుంది, అసలు ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి డిలే లేదు, యాజ్ ఇఫ్ నార్మల్ గా ఉన్నది అన్నట్టు రాశారు సార్. అది చదివిన వాళ్ళకి ఎవరికైనా బీపీ వస్తుంది. ది ఫ్యాక్ట్ ఈస్ దట్ నాకు కూడా చెప్పే ఆ రోజు బాలాజీ గారు సీనియర్ అడ్వకేట్ గారికి కూడా చెప్పాం అన్నమాట. ఒక 90 ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ సిబిఐ వాళ్ళు రాస్తారండి. డిశ్చార్జ్ పిటిషన్ ను డిస్పోజ్ చేయడానికి మొత్తం విట్నెస్ స్టేట్మెంట్లు అంతా చదవాలని ఆయన రాస్తారండి ఆ ఎఫిడవిట్ లో. అది ఎక్కడ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఐ నెవర్ కమ్ అక్రాస్ విత్ సచ్ అన్ ఆర్గ్యుమెంట్. డిశ్చార్జ్ ఏంటంటే ప్రైమా ఫేసి కేసు ఉందా లేదా చూస్తారు. ప్రైమా ఫేసి అసలు ఉంటే వెంటనే డిస్పోజ్ చేసి ముందుకు పోవాలి. ఆ తర్వాత ఇంకో వాదన కూడా ఉంది. సుప్రీం కోర్టు ఏం చెప్పారంటే లెట్ దేర్ బి డిశ్చార్జ్ పిటిషన్, దాని మానాన వెళ్తాయి, మీ మానాన్ని మీ ట్రయల్కి వెళ్ళండి. దానికి కూడా ఏం లేదండి. సిబిఐ 100% కొల్యూజన్ అనే చెప్పాలి సార్. మీరు ఇది చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ పిటిషన్ అప్పుడు కూడా చూస్తే వాళ్ళు 3 రకాల స్టాండ్. అప్పుడు మీరు కూడా ఆన్ ఎయిర్ చెప్పారు, మీకు కూడా సంగతులు తెలుసు. ఒక రోజే ఎఫిడవిట్ వేస్తామంటారు, ఒక రోజు ఎఫిడవిట్ వేయమంటారు, లేదు మేము వేస్తామంటారు. ఇవన్నీ అట్లా చెప్పడం వల్ల డేట్లు వస్తాయి. సిబిఐ కాదని జడ్జి గారు ముందుకు పోలేదు కదా కేసు, బికాజ్ ఇట్స్ అ ప్రాసిక్యూషన్. సో దీని వల్ల ఎవరికైనా అనుమానం కాదు సార్. ఇట్ ఈస్ క్లిస్టర్ క్లియర్ దట్ ఆల్ ఈజ్ నాట్ ఫేర్ విత్ సిబిఐ ఇన్ జగన్ కేసెస్. అది అనేది కరెక్టే సార్, అందులో ఇబ్బంది ఇదేమీ లేదు. ఇప్పుడు సిబిఐ సుప్రీం కోర్టులో అడిగినప్పుడు కూడా అసలు ఏమి రాయాలి? ఉత్తినే డిశ్చార్జ్ పిటిషన్ చేస్తున్నారు, డిశ్చార్జ్ పిటిషన్స్ వచ్చి కోఆపరేట్ ముందుకు వెళ్ళట్లేదు, డేట్స్ తీసుకుంటున్నారు, అవన్నీ చెప్పాలి. అది చెప్పలేదు. 2, ఆయన కోర్టుకు రాట్లేదన్న సంగతి కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదండి. అది మెన్షన్ చేయాలి కదా సుప్రీం కోర్టుకి. యూ హావ్ టు బ్రింగ్ ఇన్ నోటీస్ టు ది సుప్రీం కోర్ట్ దట్ దిస్ జెంటిల్మెన్ ఇస్ నాట్ కమింగ్. ఇంత ముందంటే పోనీ చీఫ్ మినిస్టర్ గా అవును, ఆ రోజు సుప్రీం కోర్టు కూడా జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వాయిదాలకి రావట్లేదా అని జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు కదా ఆ రోజు. ఆశ్చర్యపోయారు సార్, ఆశ్చర్యపోయారు. ఈసారి ఆర్డర్ ఇస్తానని కూడా అన్నారు. ఈసారి ఆయన లేదు. కింద కోర్టులో 5 జడ్జీలు మారిపోయారని మనం ఆశ్చర్యపోతున్నాం. పై కోర్టులో కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. ఎందుకంటే ఇంత ముందు ఒక కామెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీ బ్యాచ్ దట్ నాయుడు గారికి వ్యవస్థలు మేనేజ్ చేయడం ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదని కామెంట్ ఉండేది సార్. అసలు చెప్తాను, వ్యవస్థలు మేనేజ్ చేయాలంటే పై దాకా, కింద కాదు దాకా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలియదు సార్. అవును, దిస్ కెన్ బి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ హియరింగ్ అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు మాకు అన్ని చెప్పండి, మేము కరెక్ట్ గా ఆర్డర్ ఇస్తామని ఈసారికి పెట్టారు. ఈసారి ఆయన బెంచ్ మీద లేరు. దాన్ని ఏమనుకోవాలి? మీరు వాట్ ఎల్స్ మీ మామూలు కామన్ మ్యాన్ కూడా అర్థం అవుతుంది, ఇంటలెక్చువల్స్కే కాదండి. అవును, సుప్రీంకోర్టు జడ్జి గారే మారిపోయారంటే ఇంకేం చెప్పాలి సార్? దానికన్నా ఎగ్జాంపుల్ ఏం కావాలి? సో ఇప్పుడు ప్రజలు అనుకోవడం కానీ వేరే వాళ్ళు అనుకోవడం కానీ దట్ సిబిఐ ఈజ్ ఇన్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ జగన్ గారు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు టైం పర్మిట్ చేస్తే డే వైజ్ ఇస్తాను. మీరు చెప్తున్న దాని ప్రకారం
మీరు చెప్తున్న దాని ప్రకారం సిబిఐ ఒక్కటే హ్యాండ్ ఇన్ గ్లో కాదని అర్థమవుతోంది. అది మనం పై వాళ్ళకి వెళ్తే మళ్ళీ కంటెంప్ట్ అంటారు సార్, అదే మనం కదా. అనకూడదు మళ్ళీ. సో సిస్టమ్ అది టోటల్ అర్థం సిస్టమ్స్ చేసుకోవాలి, మనం టోటల్ అర్థం సిస్టమ్సే చేసుకోవాలి అది. జగన్మోహన్ రెడ్డితో హ్యాండ్ ఇన్ గ్లో అని అనుకోవచ్చా? ఎవరండి టోటల్ సిస్టమ్స్ అట్లా హ్యాండ్ ఇన్ గా దానికన్నా ఈ రకంగా చెప్పుకుందాం సార్, మొత్తం సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం సార్. ఓకే, రైట్ అది రైట్. వెంకటేష్ గారు ఒక్క ఎవరినైనా నిమిషం. మేనేజ్ చేయగల సత్తా ఉన్న ఆయన. రైట్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. ఉమేష్ గారు,